నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చాలా కష్టాలు ఉంటాయి, బట్ ఓకే. నేనైతే ఎదుర్కోలేదు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు. Yes. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంకిత రాయ్ అంకిత రాజ్. వాళ్ళు. యాహ్! సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో దీని మీద నా ఒపీనియన్ అంటే, నూటికో కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా అని అందరూ ఒకేలా ఉండరు కదా. హ్మ్. మాక్సిమం ఒక ట్రాన్స్ ఉమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్ హ్మ్. ఆర్ మనీ. హ్మ్. ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు. హ్మ్. సో ఇది మా ట్రాన్స్ ఉమెన్స్ తెలిసి తెలిసి లోయలో పడుతూ ఉంటారు. మరి ఎందుకు మరి అంత తెలుసు కూడా? మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు, స్త్రీలు చాలా నిదానంగా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారంటారు కదా. హ్మ్. వాళ్ళకన్నా 1000 రెట్లు సున్నితంగా మేము ఉంటాం. హ్మ్. ఇప్పుడు ప్రేమ అనగాన అమ్మాయిలు ఆలోచిస్తారు చెయ్యాలా వద్దా అని. మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం. హ్మ్. కసాయివాడు గొర్రెని చంపేస్తున్నా సరే ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా, మేము కూడా అంతే. ఓకే. మీరెవరినైనా లవ్ చేసారా ఇప్పటి వరకు? మీకేమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అంటే నాకు తెలిసి నాకు ప్రపోజ్ చేయలే. ఓకే. ఇంకా పాస్ట్లో ఒక లవ్ ఉండేది. హ్మ్. సో ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి 2 years అయిపోయింది కూడా. ఏమైంది? సో నాది ఎప్పుడు వన్ సైడ్ లవే. నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను. హ్మ్. మేబీ తను నెగ్లెక్ట్ చేస్తే, ఒకవేళ ఇగ్నోర్ చేస్తే నేను ఆ ఫీల్ని భరించలేను. ఓకే. అదే వన్ సైడ్ లవ్ అనుకో, తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ కలవచ్చు, హ్మ్. మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది. హ్మ్. సో అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది. హ్మ్. సో నాకు అది ఇష్టం. ఓకే. ఒకవేళ తను నా లవ్ని యాక్సెప్ట్ చేసేస్తే గొడవలు పట్టాలు, హ్మ్. చీదరించుకోవడాలు, నెగ్లెక్ట్ చేయడాలు హ్మ్. ఇవన్నీ నాకు వద్దు. ఓకే. సో ఓకే. ఇప్పటి వరకు మాట్లాడాం కాబట్టి ఒక సాంగ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఎవరైనా ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి. ఓకే. నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఈ అలా సడన్‌గా అడిగితేనే అసలు గుర్తురావు. నా పరిస్థితి కూడా సేమ్. బట్ ఏదొకటి మీకు నచ్చిన సాంగ్, ఫేవరెట్ సాంగ్? ఫేవరెట్ సాంగ్ 'కమ్మని ప్రేమ లేఖలే' సాంగ్. అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే వచ్చు. ఒక 2 మీకు వచ్చిన సాంగే పాడండి అయితే. ఓకే. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాటలు పాడలేదు? పాడుతూనే ఉంటా. అదే అందుకే జనాలు మీ వాయిస్‌ని చాలా తక్కువ వింటున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు. వాయిస్ తక్కువ చూపిస్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే మీ వాయిస్ ఎక్కువ వినాలని ఉంది. సో అందుకనేసి ఇప్పుడన్నా పాడండి. ఓకే. సో కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెద నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేంజ్ చేయగలను. ఓకే. ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఇంకా ఏదైనా హస్కీ వాయిస్లో కూడా నేను సాంగ్ని ట్రై చేయొచ్చు. ఓకే. ఎలా అంటే జడివాన ఈ ప్రియ నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవలిద్దాం. ఈ వాయిస్ ఇలా ఉంది కదా. ఇది స్మూత్గా పాడాలంటే జడివాన ఈ ప్రియ నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవలిద్దాం. వాహ్! చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్‌లో. సో అలా. ఓకే. ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా? లేదు. సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఓకే. సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా. సమంత గారికి ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే? ఫస్ట్ మా చిన్మయ్య గారు బిజీగా లేకపోతే ఓకే. మేబీ ఈ శామ్ వాయిస్ ఉంటారు కదా, నిజానికి చిన్మయ్య గారి వాయిస్.
ఒకవేళ చిన్మయి గారు బిజీ షెడ్యూల్లో ఉండి శామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆ ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తా. మరి ఏమైనా ట్రై చేశారా చిన్మయ్ గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా? నో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు. చేయలేదు ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు. Yes. అదేంటి? సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకెళ్ళటం, చెప్పులతో పురుషులు ఎవరు కొట్టి చూడకుండా తీసుకెళ్తారా? తీసుకెళ్ళటం అని చెప్పేవారు. హ్మ్. సో నేను వచ్చి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను కూడా హ్మ్. అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో, హ్మ్. ప్రస్తుతానికైతే అలా ఏం లేదు, నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు. ఓకే. సో అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే, ఏ విధంగా ఉండేదప్పుడు? అంటే ఒక మనిషి ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకువెళ్ళటం, ఓకే. సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట. సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు హ్మ్. అని ఒక ఓకే. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలీదు. బట్ ట్రాన్స్‌జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్ మనం ఆల్రెడీ Yeah. మాట్లాడుకున్నాం. ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు ఆ Yeah. విధంగా అనేసి. అలాగా అంటే మీరేమన్నా చేశారా? ప్రాస్టిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే హ్మ్. సొసైటీ ఇది. హ్మ్. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? హ్మ్. నమ్మరు. హ్మ్. ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేము తిన్నగా ఉన్నామంటే ఎలా నమ్ముతారు? హ్మ్. సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు. హ్మ్. ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి. మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్. ఓకే. సో అంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారనేసి కూడా కొంతమంది చాలా ఉంటారు వింటుంటాం. డ్రింక్ చేసి వచ్చి హ్మ్. విసిగించడం, కొంతమంది కొట్టి వెళ్తారు, కొంతమంది నానా మాటలు అంటారు. హ్మ్. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేం. మీరెప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిట్యుయేషన్ కానీ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినది ఏదన్నా ఉందా? డైలీ జరుగుతూనే ఉంటాయి. డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే. నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా. అక్క ఇలా జరిగింది, ఈ అబ్బాయి ఇలా చేశాడు. హ్మ్. రీసెంట్‌గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట. ఓహ్ మై గాడ్! ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తూ ఉంటారు? తప్పదు. సో మాకంటూ ఉపాధి లేదు. హ్మ్. మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. హ్మ్. మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి. హ్మ్. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి. హ్మ్. మేబీ వాళ్ళు కూడా చేయమని చెప్పరు. హ్మ్. సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి. హ్మ్. ఆర్ ఇతర వృత్తులు చేయాలి. హ్మ్. సో మాకది కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం. హ్మ్. అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. హ్మ్. బట్ తప్పదు. ఎదుర్కోవాలి. అవును. బట్ ఇప్పుడంటే మీ దగ్గరికి డెడ్‌గా రావడం అనేది ఉండదు కదా! ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి యాహ్! అట్లా వస్తారప్పుడు. హ్మ్. సో మీరు అంటే నిల్చుంటారు కదా! యాహ్! డెఫినెట్‌గా ఏ నేను టైమ్స్‌లో ఉంటారు అని? నేను వెళ్తూ ఉంటా. 12కి వెళ్ళి 3:00కి వచ్చేస్తూ ఉంటా. నైటే మీకు ఓన్లీ ఎక్కువ. నైటే. సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికొచ్చి? ఎట్లా ఉంటది మీకు? వస్తారు. రేట్ ఎంత? ఎంతకొస్తావు? హ్మ్. ఏమేం చేస్తావు? ఇలా మాట్లాడతారు. హ్మ్. సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి. ఓకే. సో అంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్‌గా ఉండాలి అంటే, సో ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరు అందరితో ఈక్వల్‌గా ఉండగలరు? ఇప్పుడు మెన్ ఎలాగో, విమెన్ ఎలాగో, ట్రాన్స్ కూడా అలానే. యాహ్! అలా. సో దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్‌ని తీసుకురావాలి. హ్మ్. మాకు కూడా స్పెషల్ కేటగిరీస్ ఇవ్వాలి. జాబ్స్ ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ వాలంటీర్స్‌గా నియమిస్తున్నారు అని అనౌన్స్ చేశారు. ఓకే. మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయి ఉండేటట్టు ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి. హ్మ్. అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏముండదు కదా! ఎవరో ఇద్దరు ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్‌గా జాబ్ ఇస్తారు. సో అలా అనుకుంటే ట్రాన్స్‌జెండర్స్‌లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఓకే. సో వాళ్ళు ఎవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారు ఇంకా? అదే నా సో ప్రశ్న. దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు. హ్మ్. అవకాశాలు ఇస్తామని అంటారు.
బట్ ట్రాన్స్జెండర్ని చూసిన వెంటనే చిన్న చూపు, ఓకే. చేయగలదా, ఇలా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు. ఓకే. కానీ మీరైతే ట్రై చేయలేదు కదా, మరి మీరు ఎలా Yeah. చెప్పగలరు అసలు? నేను ట్రై చేసా ఆల్రెడీ కాస్మెటిక్స్లో. ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా. సో ట్రాన్స్జెండర్గా ఐ థింక్ నేను యాంకర్గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా. ఓకే. మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు ట్రాన్స్జెండరా అని అడిగారు కదా, మళ్ళీ ఇలానే అంటారేమో, మళ్ళీ బాధపడాలా. సో అడిగారా అలా? మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా. సో అందుకని ఆగిపోయా. ఓకే. మీరంటే ఇప్పుడు మీరు ఉండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అందరితో పాటుగానే ఉంటారా? Yeah. మీరు ఇందాక మీకంటూ ఒక అమ్మాయి ఉంటారు, ఆమె మీ అందరిని చూసుకుంటారు Yeah. అంటారు కదా. సో మీరందరూ ఒకటే ప్లేస్ లో ఉంటారా? సో ఒకప్పుడు అలా, ఇప్పుడు నేను సపరేట్ గానే ఉంటా. 2 BHK ఫ్లాట్ తీసుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటా. సో నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ లేదా సెక్స్ వర్క్స్ చేసినప్పుడు కానీ వచ్చే మనీని మీతోనే ఎంచుకుంటారా, అది స్ప్లిట్ చేయడం యా, మాతోనే ఉంచుకుంటా. మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాము, ఓకే. మమ్మల్ని చూసుకుని వాళ్ళు వృద్ధాప్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం. ఓకే. అంటే ఒక అండర్స్టాండింగ్ ఎస్, ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళే మాకు పిల్లలు. ఓకే. అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఏం ఉండదు. వాళ్ళకి మేము ప్రేమతో ఇచ్చేదే తీసుకుంటారు. వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు. ఓకే. కానీ ఈ ఆపరేషన్ చేయడానికి ఏవైతే 5-6 lakhs అవుతాయో, Yeah. మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎవరైతే ఉమెన్ గా టర్న్ అయ్యి వస్తారో అన్ని కోల్పోయి బయటకు వచ్చిన వాళ్ళే ఉంటారు. Yes. సో వాళ్ళకి ఫస్ట్ ఉండటానికి ఏది ప్లేస్ కానీ ఫుడ్ కానీ Yeah. దొరకదు. వీళ్ళు చైర్ తీసి ఫుడ్ పెట్టడం, ప్లేస్ ఇవ్వడం చేస్తారు. మరి లక్షల డబ్బులు ఎలా వస్తాయి అంత సడన్? ఇప్పుడు మేము బెగ్గింగ్ చేస్తాం అండ్ ప్రాస్టిట్యూషన్ చేస్తాం, ఓ గ్రూప్ వ్యవసాయాలకి వెళ్తాం. సో ఆ మనీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అంటే రిమైనింగ్ సో ఒక మెన్ ట్రాన్స్ ఉమెన్ గా మారాలి అంటే ఐ థింక్ 1.5 or 2 years పడుతుంది. అండ్ అంత మనీ సేవ్ చేయాలి అనుకుంటే వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు. కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. ఓకే. పైగా డాక్టర్ కన్సల్టేషన్ లో కూడా ఉండాలి. సో తను అబ్జర్వేషన్ చేస్తారు అలా. ఓకే. సో మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 3 years ఇప్పుడు. 3 years అయింది. 3 yearsలో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బాగుండు, ఈ సొసైటీ డిఫరెంట్గా ఉన్నారు, మనల్ని అసలు గుర్తించట్లేదు? సో నేను ఎప్పుడు అలా అనుకోలే. ఎందుకంటే నేను మెన్ గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు. ఓకే. లోపల ఫిమేల్ ఫీలింగ్స్ నన్ను ఆపలేవు కదా. సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అదేదో ఇలా మారి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఎప్పుడైనా మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను, సో సెపరేట్గా మీ పర్సనల్గా ఒక మెన్ని ట్రాన్స్గా టర్న్ చేయడానికి మీకు ఇష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా? అట్లా ప్రయత్నిస్తారా ఎవరైనా? అంటే ప్యూర్ మెన్ని, ప్యూర్ మెన్ని అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీరు ఏదైనా ఇలా మారిపో ఇది చెయ్యి అంటే నేను చేయగలనా? లేదు. నాకు ఇష్టం లేనిది నేను మనసు చంపుకుని చేయలేను. అలాంటిది ఒక మెన్ తన బాడీని తన మెయిల్ క్యారెక్టర్ని వదిలి ఫిమేల్గా మారమంటే ఎలా మారుతారు? అలా ఏం ఉండదు. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళే చేస్తారు అలా. ఓకే. పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది. సో అంతటి డేంజర్ వర్క్ని తను ఎలా తీసుకుంటాడు? సో ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. సో అయితే నేను స్టోరీ చెప్తాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్జెండర్కి చెప్పినట్టుగా అన్నమాట. సో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ట్రాన్సే. మీరు ఇందాక గే అన్నారు కదా, కంప్లీట్గా మారకపోతే గే. సో వాళ్ళ ఇంట్లో ప్రెజర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ తనకి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు. ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా చూస్తారు? నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది. సో నాట్ వన్ ఆఫ్ ద పర్సన్. సో ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు మెయిల్గా ఉన్నామని ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎందుకు ఇలా మారకుండా అలానే ఉంటే బాగుండేది అని. ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాననుకో, అమ్మాయిని పెళ్లి చేసుకో, సంబంధాలు చూడాలా, ఇలా అన్నీ మాట్లాడతారు. నేను వాళ్ళతో చెప్పలేను, నా మనసుని చంపుకోలేను. సో అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు. సో కొంతమంది తెగిస్తారు, ఎందుకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయటం, ఇలా ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు. లేదు ఫ్యామిలీ కావాలి, వాళ్ళ మీద భయం ఉండే వాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓకే. కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ కూడా ఇద్దరికి నష్టం. ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం, పెళ్లి చేసుకున్న అమ్మాయికి నష్టం. సజెషన్ ఏంటి అని సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మనసు ఎవరి ఆధీనంలో ఉంటుందో
సో వాళ్ళు అన్ని జయిస్తారు అంటారు కదా. ఇప్పుడు మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం, అది వృధా కూడా. సో తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం? ఇది ఫ్రీడమ్ కంట్రీ, ఫ్రీడమ్ కావాలి. సో ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు, లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా. అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి? ఇదైతే నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా. యా. సో అయితే రీసెంట్ గా తెలిసింది మీకంటూ, అంటే ఇప్పుడు జనరల్ గా అమ్మాయిల అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, సమ్ టిండర్, బంబుల్ అలాగా, సో అలాగా Yeah. మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్ కి? నేను యూజ్ చేస్తా టిండర్ని, బంబుల్ని. లేదు మీకంటే గ్రిండర్ ఉంటుంది, Grindr. బ్లూడ్ ఇలా. యా. నేను ఎప్పుడు యూజ్ చేయలే, ఓకే. బట్ ఐ నో. యా, ఏంటి యాప్? నార్మల్ గే డేటింగ్ యాప్సే ఉంటాయి. ఓకే. అందులో అందరూ గేస్ ఉంటారా? ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, ట్రాన్స్ మెన్స్ ఉంటారు, గేస్ ఉంటారు, ఇంకా అలా. కానీ ఇప్పుడు చాలా మంది బయటకు చెప్పుకోరు కదా, ఇప్పుడు గేస్ అయితే అంటే అవును. సేమ్. మరి ప్రొఫైల్ లో ఫోటో పెడితే వాళ్ళు తెలిసిపోద్ది కదా ఆ యాప్ ఎవరు యూజ్ చేస్తారు. ఎందుకంటే డేటింగ్ యాప్ లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు, గేస్ ఉంటారు, ట్రాన్స్ మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్. అంటే ఇప్పుడు బోటమ్ ఆర్ టాప్స్ టైప్స్ ఉంటారు. టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్ లో ఉన్నట్టు, బోటమ్ అంటే ఫీమేల్ క్యారెక్టర్ లో ఉన్నట్టు. ఓకే. సో అలా. అయ్యో నాకు అర్థం కాలేదు కానీ ఏదో చెప్పారు. ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు టాప్ మెన్ టాప్ అంటే తను గేస్ ని ఇష్టపడతారు, అబ్బాయి ఓకే. గేస్ ని ఇష్టపడతారు. తిను బాటమ్ అంటే గే, తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు. ఓకే. తిని ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్, తను అక్కడ మెయిల్ క్యారెక్టర్. ఓకే. అలా. చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను గే, ఒకవేళ మీరు కూడా మెన్ గా ఉంటే మీరు కూడా గే అనుకో, మీరు గే టాప్, నేను గే బాటమ్, అంటే నేను ఫీమేల్ వర్షన్, మీరు మెయిల్ వర్షన్. అలా. ఓకే, అలానా? బట్ అవి ఎలా డిసైడ్ అవుతుంది? ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి. ఓకే. చాలా ఉన్నాయి. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా. సో అది కూడా అంతే. ఓకే. సో ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. ఇందాక మనం అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళతో మీకు పరిచయాలు ఉన్నాయా? యా, అంకిత నాకు మమ్మీ అవుతుంది. అండ్ డాక్టర్ ప్రాచీ గారు ఉన్నారు. అవును. యా తెలుసు. స్నేహ మమ్మీ అవుతుంది, మా మమ్మీ అవుతారు. ఓకే. అండ్ లైలమ్మ గారు దాది అవుతారు. అట్లా చంద్రముఖి ఎట్లా మీరు రిలేషన్స్ చెప్తారు? అత్తమ్మ, అమ్మ, అంటే దాది? ఇప్పుడు మా కమ్యూనిటీలోకి వచ్చాక, మా ఫ్యామిలీ ఉందనుకో, మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ. సో ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చాక మా గురువు గారు అంటారు కదా, గురువు గారు అంటే మాకు అత్తయ్య. ఓకే. సో అత్తయ్య మమ్మీ కూడా ఉంటారు మాకు. మమ్మీ ఉంటారు, మా గురువుకి గురువు ఉంటారు కదా, తను నాకు నాని అంటే నానమ్మ. ఓకే. సో అలా. మీకు పెళ్ళి అయితే ఏ విధంగా ఉంటుంది? సేమ్ ఇంట్లో వల్ల ఎలానో అలానే. ఓకే. అంటే పెళ్ళి అయ్యే అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు గే పెళ్లి చేసుకుంటే సేమ్ అంతే. ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా పెళ్లి చేసి పంపిస్తారో మాకు కూడా అంతే. మమ్మీ ఉంటారు, అత్తయ్య ఉంటారు, నాని వాళ్ళు, ఇలా కుటుంబం అంతా ఉన్నట్టే ఉంటుంది. ఓకే. నిజానికి మన ఓన్ ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా పెద్దది. అండ్ ఈ కమ్యూనిటీలో ఒకటి నచ్చేది ఏంటంటే ముక్కు బాగా ముఖం. ఎక్కువ కదా యాక్చువల్లీ మీకు. యా, ఎందుకంటే ఒక మనిషి ముక్కు ముఖం తెలియకపోయినా ఇంట్లో వాళ్ళు ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు. బట్ మా కమ్యూనిటీలో ఎలా అంటే, ఒక పర్సన్ కి కష్టం వస్తే తను నాకు తెలిసినా తెలియకపోయినా, తను ఎవరైనా కానీ నేను ఉన్నాను అన్న భరోసా ఇస్తారు. ఓకే. సో ఇది ఒకటి బాగుంటుంది. ఓకే. అండ్ ట్రాన్స్జెండర్స్ లో 11 రోజుల పండుగలు సంథింగ్. సో ఇది నీకు చెప్పాను కదా, సర్జరీ అయిన తర్వాత 41 డేస్, ఫస్ట్ 11 డేస్ కి ఒక స్నానం చేయిస్తారు. ఓకే. దాని తర్వాత 21 డేస్ కి ఒక స్నానం చేయిస్తారు. అంటే అప్పటి వరకు బాత్ చేయరా? నో, 11 డేస్ వరకు చేయనివ్వరు. ఓకే. సో 11 డేస్ కి ఒకసారి స్నానం, తర్వాత 21 డే, తర్వాత 41 డే, 3 మంగళ స్నానాలు. ఓకే. మంగళ స్నానాలు అన్నీ అయిపోయాక అంటే ఆ 41 డేస్ లో 3 టైమ్స్ బాత్ చేస్తారు. ఓకే. సో దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం. 41 డే ఇంకా నైట్ అమ్మవారికి పూజ చేసి, అప్పటి వరకు అద్దం చూడటం, అద్దం కూడా చూడనివ్వరు. అద్దం కూడా చూడకూడదా? మా మొహాన్ని మేము చూడు. నో, అలా లేదు. మా సర్జరీ అమ్మవారి ముఖం చూసాక మేము మా ముఖాన్ని చూసుకోవాలి. అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి అని. ఓకే. అంటే అసలు ఫోన్ యూజ్ చేయకూడదు, టీవీ చూడదు, మరి బోర్ కొట్టదా? తప్పదు. ఓకే. సో ఫైనల్ గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆర్ గవర్నమెంట్ కి?
సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెన్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం. ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి. సో ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైన గవర్నమెంట్ లేదు, సరైన పొలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్. కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి సరైన చట్టాలు తీసుకొచ్చి ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం. సో ఎవరైతే ఈ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం, వారి కష్ట నష్టాల కోసం, వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్. ఫైనల్ ఒక డైలాగ్తో ఎండ్ చేసేద్దాం, మీకు నచ్చిన డైలాగ్. ఓకే, సీతారామం డైలాగ్ బాగా ఫేమస్ అయినట్టుంది కదా. మర్చిపోయా. చాలా నాకు బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అబ్బాయిలు కాదు అమ్మాయిలే. ఓ, బయటికి వెళ్తే చాలు మీరు శామ్ కదా శామ్ కదా శామ్ కదా, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అరికా నైని అని తీసేసి అరికా శామ్ అని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో సరే, అమ్మాయిలు కూడా చాలా వరకు సీతారామం డైలాగే అడిగారు ఎక్కువగా. ఇంతవరకు నేను చెప్పాలి అది సరిగ్గా, ఇప్పుడు మేబీ ఈ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం. ఓకే ఓకే. ఏమయ్యా రావయ్యా, నువ్వు రావడం లేదని మా బెరడు కూడా బెంగ పెట్టుకుంది. దాంతో పువ్వులు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? అండ్ ఇంకొకటి, 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కొదిలేసి వస్తారా? ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది. Maybe. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మీరు ఇంకా లైఫ్లో ఎదగాలని కోరుకుంటున్నాం. మీకంటూ స్పెషల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.